నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని, కౌలు రైతులందరికీ భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, భూ యజమాని తీసుకున్న అప్పుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కౌలు రైతుకు ₹1,00,000 వరకు పంట రుణాలను ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కాజులూరు మండలం తర్లంపూడి గ్రామంలో కౌలు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వల్లు రాజుబాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను ఒకేసారి 300 నుంచి 600 వరకు పెంచడం వల్ల వ్యవసాయం కష్టతరంగా మారిందని, తొలకరిలో ఎరువులు బుక్ చేసుకునేందుకు ప్రభుత్వం యాప్ తీసుకొస్తోందని, ఆ యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకోవటం తెలియదన్నారు. అలాగే ఎరువులపై ఇచ్చే కొద్దిపాటి సబ్సిడీ కూడా భూపత్రాలు కలిగిన సొంత భూ యజమానుల అకౌంట్లో వేస్తామని ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చే ప్రయత్నంలో ఉందన్నారు. దీనివల్ల కౌలు రైతులకు అదనపు భారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నరాల దుర్గారావు, దంగిటి చిన్న అప్పారావు, నరాల త్రిమూర్తులు, నరాల గోవిందు, సువారు వీరబాబు, నరాల శ్రీనివాసరావు, వాసంశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఎరువుల ధరలు భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, భూ యజమాని తీసుకున్న అప్పుతో సంబంధం లేకుండా ప్రతి కౌలు రైతుకి ₹1,00,000 వరకు పంట రుణం. భూ యజమాని తీసుకున్నటువంటి అప్పుతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ ₹1,00,000 వరకు పంట రుణం. ప్రభుత్వ రాయితీలన్నీ కౌలు రైతులకే, ప్రభుత్వం ఇచ్చే రాయితీలన్నీ కౌలు రైతులకే ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చే కౌలు రైతులకి ఈరోజు మన కాజులూరు మండలం తర్లంపూడి గ్రామంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించాం. కౌలు రైతులందరికీ కూడా భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అలాగే భూ యజమాని తీసుకున్నటువంటి అప్పుతో సంబంధం లేకుండా కౌలు రైతులందరికీ ₹1,00,000 వరకు పంట రుణం ఇవ్వాలని, అలాగే ధాన్యం కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ధరలు పెంచుతూ ఉంది. ఈ సంవత్సరం పెంచినటువంటి ధర, కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి ధర కేజీకి 72 పైసలు మాత్రమే పెంచింది. అదేవిధంగా ఎరువుల ధరలు కూడా పెంచారు. ఈ ఎరువుల ధర కేజీకి ₹12 పెంచారు. దానివల్ల రైతులందరూ కూడా చాలా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. దీనితో పాటు డీజిల్, పెట్రోల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత ఒకవేళ డీజిల్ ధర కూడా పెరగడం వల్ల ఈవేళ ట్రాక్టర్ ఖర్చు ఇప్పుడు దాకా తీసుకున్న దానికంటే మరో 30% ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. అలాగే వరి కోత మిషన్ ఏదైతే ఉందో ఆ వరి కోత మిషన్ వరకు కూడా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి డబ్బులతో పాటు మరో 30% ఎక్స్ట్రా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంచేత డీజిల్, గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎరువుల ధరలు తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సొంత భూమి గల యజమానులు కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక పట్టణాలకు వలసలు పోతా ఉన్నారు. కానీ కౌలు రైతులు మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తిండి పెట్టాలనే విధానంతో ఈ భూమిని పట్టుకుని పంటలు పండిస్తూ పుస్తులు తాగేటట్టు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే అన్నదాత సుఖీభావ డబ్బులు కౌలు రైతులకి వేయలేదు. సొంత రైతులు సాగు చేయలేనటువంటి సొంత రైతులకు మాత్రమే వేశారు.